వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేది క్లాస్ 2. మీకు వీలైతే ఒక పెన్ పేపర్ తీసుకోండి. నేను చెప్పేటువంటి డీటెయిల్స్ నోట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. లేట్ చేయకుండా క్లాస్లోనికి వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ చాలామంది అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అట్లాగే సేవింగ్ అయితే చేస్తూ ఉంటారో చాలామంది రిటైర్మెంట్ ప్లాన్ కోసం అయితే చేస్తూ ఉంటారు. సో ఏజ్ గ్రూప్ని బట్టి ఎవరెవరికి ఎంత కార్పస్ అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనకు 20 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరి యొక్క రిటైర్మెంట్ టార్గెట్ వచ్చేసి 55 ఇయర్స్ వరకు ఉంటుంది. వీళ్ళకి కావాల్సినటువంటి కార్పస్ వచ్చేసి 5 crores అయితే వీళ్ళకి సరిపోతుంది. అట్లాగే నెక్స్ట్ 30 to 40 ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క రిటైర్మెంట్ టార్గెట్ వచ్చేసి 55 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళకి వచ్చేసినటువంటి కార్పస్ వచ్చేసి 3 crores అయితే అవసరం అవుతుంది. ఎవరైతే 40 to 50 ఇయర్స్లో ఉంటారో వారి యొక్క రిటైర్మెంట్ టార్గెట్ వచ్చేసి 55 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళకు 1 CR అయితే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఏజ్ గ్రూప్ పెరిగిన కొద్దికి మనకు కార్పస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లాగే వాళ్ళకి రిటైర్మెంట్ స్టేజ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి వారికి 1 CR అయితే సరిపోతుంది. సో మీ యొక్క ఏజ్ గ్రూప్ని బట్టి మీకు ఎంత కార్పస్ అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ మనకు చాలామందికి సేవింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, స్పెక్యులేషన్ అంటే ఏమిటనేది తెలియదు. సో చాలామంది మనకు ఈ విధంగా తెలియకపోవడం వల్ల సేవింగ్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం, ఇన్వెస్ట్మెంట్ని స్పెక్యులేషన్ అనుకోవడం అనేది చాలామంది పొరపాటు అయితే చేస్తూ ఉంటారు. సో మనం ప్రాపర్గా సేవింగ్లోకి ఏ కేటగిరీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్లోనికి ఏ కేటగిరీస్ వస్తాయి, స్పెక్యులేషన్లోకి ఏ కేటగిరీస్ వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనము సేవింగ్ని కనుక చూసినట్లయితే బ్యాంక్ FDs కానీ, అట్లాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో RDs కానీ, బ్యాంక్లో ఉన్నటువంటి RD కానీ అంటే రికరింగ్ డిపాజిట్స్ కానీ, అట్లాగే PPF కానీ, NPS కానీ, అట్లాగే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా సేవింగ్ లోన్కే వస్తాయి. అట్లాగే సుకన్య సమృద్ధి యోజన అట్లాంటి స్కీమ్స్ కూడా మనకు సేవింగ్ లోన్కే వస్తాయి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్లో కనుక చూసినట్లయితే గోల్డ్ అట్లాగే మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, అట్లాగే మనకు ETFs అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అట్లాంటివి ఈ మనకు ఇన్వెస్ట్మెంట్ లోన్కి వస్తాయి. సో ఇక స్పెక్యులేషన్ కనుక చూసినట్లయితే ఇది షేర్ మార్కెట్ రిలేటెడ్గా ఉంటుంది. దీంట్లో ట్రేడింగ్ కానీ, అట్లాగే ఇంట్రాడే ట్రేడింగ్ కానీ, పెన్నీ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, బిట్ కాయిన్ కానీ, సో అదర్గా కొన్ని అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇది షేర్ మార్కెట్ రిలేటెడ్గా ఉంటుంది. సేవింగ్ని కనుక చూసినట్లయితే 5 to 6% మాత్రమే రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సేవింగ్లో కనుక మనం సేవింగ్లో చూసినట్లయితే మనకు దీంట్లో పెరగడం తగ్గడం అయితే ఉండదు. సో షూర్గా మనకు గెయిన్స్ అయితే 5 to 6% వరకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్లో కనుక చూసినట్లయితే దీంట్లో టైం పీరియడ్ని బట్టి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంది. దీంట్లో 8 to 15% వరకు రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక స్పెక్యులేషన్లో కనుక చూసినట్లయితే 15% నుంచి ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ దీనికి హై రిస్క్తో కూడుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇది. చాలామందికి ఈ స్పెక్యులేషన్లో 100లో అవుట్ ఆఫ్ 100 1% మాత్రమే దీంట్లో మనీని అయితే ఎర్న్ చేయడం అయితే జరుగుతుంది. మిగతా రిమైనింగ్ మెంబర్స్ అయితే మనీని లూజ్ కావడం అయితే జరుగుతుంది. సో స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా బెటర్. మీరు సేవింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చేసినట్లయితే మీకు ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. సో మరి మనకు ఏజ్ గ్రూప్ని బట్టి ఏ విధంగా మనం ఫైనాన్షియల్ ప్లాన్ని చేసుకోవాలి. సో మనకు 20 to 40 వరకు మనీని అంటే వెల్త్ని అక్యుములేట్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని జాగ్రత్తగా మనము అక్యుములేట్ చేయాలి. సో అంటే సేవింగ్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేయాలి. సో తర్వాత 40 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎప్పుడైతే ఉంటుందో మనము మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ప్రొటెక్ట్ చేయాలి. సో దాన్ని ఖర్చు కాకుండా ప్రొటెక్ట్ చేయాలి. అంటే మన అవసరాలను బట్టి మనం వాడుకుంటూ ఉండొచ్చు. బట్ కొంత అమౌంట్ని అయితే మనం ప్రొటెక్ట్ అయితే చేయాలి. ప్రొటెక్ట్ చేయకపోతే మనీ అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి 60 to 100. ఎవరైతే 60 to 100 అంటే ఇక్కడ 60 ఎగ్జాక్ట్గా 60 కాకుండా 55 అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనం పైన ఇంతకుముందు మనము 55 అయితే రిటైర్మెంట్ టార్గెట్ అనుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్గా నేను 60 తీసుకుంటున్నాను. బట్ యాక్చువల్గా 50 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 60 to 100 ఎప్పుడైతే ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని మనం అప్పుడు ఖర్చు చేయాలి. సో ఈ విధంగా మనం ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నట్లయితే రిటైర్మెంట్లో ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇంతకుముందు మనం ముందు చూసుకున్నాం సేవింగ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అట్లాగే ఇన్వెస్ట్మెంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మీ ఏజ్ గ్రూప్ని బట్టి సేవింగ్లో కొంత అమౌంట్ని, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో కొంత అమౌంట్ని అయితే మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. మీరు యంగ్ పీపుల్ అయినట్లయితే
10% సేవింగ్ గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిగతా 90% ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్లో కూడా లాంగ్ టర్మ్ ఎవరైతే చేస్తారో ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్గా మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ని చేసుకున్నట్లయితే రిటైర్మెంట్లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో దీంట్లో మనకు ఎక్కువగా యూజ్ అయ్యేది మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్లో మనకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మనకు 8 to 15% వరకు అయితే రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి రిటైర్మెంట్ టైంలో మనకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా లైఫ్ అయితే లీడ్ అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లాన్ని మనం చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.